రోజు చూసే ఇంటర్నెట్ పాపప్ యాడ్స్ మీ ప్రాణాలు తీస్తాయని మీకు తెలుసా? నా పేరు అంజలి. కోవిడ్ తర్వాత నా ఐటీ ఉద్యోగం పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. 4 గోడల మధ్య ఉండటం నచ్చక నా పాత వ్యాన్ను ఒక చిన్న ఇల్లులా మార్చుకుని వ్యాన్ లైఫ్ మొదలుపెట్టాను. ఇండియా అంతా తిరుగుతూ నచ్చిన చోట ఆగి నా ఆఫీస్ పనులు చేసుకునేదాన్ని. ఒకరోజు నేను అరకులోయ సమీపంలో ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ డెలివరీ టెన్షన్లో ఉన్నాను. అకస్మాత్తుగా నా ల్యాప్టాప్లో ఒక పాపప్ యాడ్ కనిపించింది. అందులో అలసిపోయారా, అడవిలో ఏకాంతంగా పనిచేసుకుంటూ హాయిగా పక్క మీద నిద్రపోవాలనుందా, సోలో ట్రావెలర్స్ కోసం ప్రత్యేకమైన క్యాబిన్ అనుంది. రోజు వ్యాన్లో పడుకోవడం వల్ల వచ్చే ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం కోసం ఒక్క రాత్రి అయినా హాయిగా పెద్ద మంచం మీద నిద్రపోవచ్చని ఆ క్యాబిన్ను బుక్ చేశాను. నేను అక్కడికి చేరుకునేసరికి చీకటి పడుతోంది. మల్లేష్ అనే కేర్ టేకర్ నాకు ఎదురొచ్చాడు. అతను చాలా పీలగా పొడవుగా ఉన్నాడు. నేను నా వ్యాన్ను క్యాబిన్ పక్కనే ఆపి, పగలు వ్యాన్లోనే పనిచేసుకుంటాను, రాత్రి మాత్రం క్యాబిన్లో పడుకుంటాను అని అతనికి చెప్పాను. అతను ఒక వింత నవ్వు నవ్వి, సరే తల్లి, రాత్రి తలుపులు గట్టిగా వేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి 2 గంటల వరకు నా వ్యాన్ లోపలే కూర్చుని ఆఫీస్ పని ముగించుకున్నాను. ఆ తర్వాత హాయిగా నిద్రపోవచ్చని క్యాబిన్లోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాను. కానీ కాసేపటికే మంచం కింద నుండి ఎవరో గోళ్లతో గీక్తున్నట్లు సప్పుడు రావడంతో నాకు మెలకు వచ్చింది. భయంతో మంచం పక్కనున్న కార్పెట్ తొలగించి చూడగా అక్కడొక రహస్య తలుపు ఉంది. నేను దాన్ని తెరిచి కిందకు చూశాను. అక్కడొక రహస్య గది. మానిటర్ల నిండా నా వ్యాన్ లోపల నేను పనిచేస్తున్న లైవ్ వీడియోలు, గోడ నిండా నా ఫోటోలు. ఆ కేర్ టేకర్ మల్లేష్ పాపప్ యాడ్ ద్వారా నా ల్యాప్టాప్ను హ్యాక్ చేసి నా ప్రతి కదలికను గమనిస్తున్నాడని నాకు అర్థమైంది. అప్పుడే బయట అడుగుల శబ్దం. వాడు వస్తున్నాడు. నేను కిటికీలోంచి దూకి నా వ్యాన్ వైపు పరుగు తీశాను. కానీ వ్యాన్ దగ్గరికి వెళ్ళాక నా రక్తం గడ్డకట్టుకుపోయింది. వ్యాన్ లోపల రైట్ వెలుగుతుంది. కిటికీలోంచి చూస్తే లోపలెవరో నక్కి ఉన్నారు. అక్కడ మల్లేష్ ఒక్కడే లేడు, ఇంకెవరో ఉన్నారు. పరిగెత్తాను. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడవిలోకి పరిగెత్తాను. ముళ్ల పొదలు నా శరీరాన్ని గీరి పట్టించుకోకుండా కిలోమీటర్ల కొద్దీ పరిగెత్తి ఉదయం పోలీసులను తీసుకుని అక్కడికి వచ్చాను. కానీ అక్కడ నా వ్యాన్ లేదు. కొంచెం దూరంలో పొదల్లో అది పూర్తిగా తగలబడిపోయింది. నా ల్యాప్టాప్లో నా సామాన్లు అన్నీ దొంగిలించబడ్డాయి. నేను పోలీసులను క్యాబిన్లోకి తీసుకెళ్లి ఆ రహస్య గదిని చూపించాను. కానీ లోపల ఏమీ లేదు. నేను చూసిన మానిటర్లు, నా ఫోటోలు, ఆ మనుషులు అంతా మాయమైపోయారు. ఆ గదిని ఎవరో బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేసేశారు. పోలీసులు నా మాటలను పూర్తిగా అబద్ధం అనలేదు, కానీ వారు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆఫీసర్ నాతో ఇలా అన్నాడు, చూడమ్మా, ఎవరో దొంగలు నీ సామాన్ల కోసం ఇదంతా చేసుంటారు. నువ్వు భయపడి పారిపోయావు. వాళ్ళు వ్యాన్ తగలేశారు. అంతే తప్ప నువ్వు చెబుతున్నట్టు ఇక్కడ పెద్ద నెట్వర్క్ ఉందని మాకెలాంటి ఆధారాలు దొరకలేదు. నీకు భయంలో ఏవో భ్రమలు కలిగి ఉంటాయి అని తీర్చేశారు. పోలీసులు ఒక చిన్న దొంగతనం కేసు రాసి నన్ను పంపించేశారు. కానీ నాకు తెలుసు అది భ్రమ కాదు. నా గతం, నా వ్యాన్ లైఫ్, నా వస్తువులు అన్నీ బూడిదైపోయాయి. ఇప్పుడు నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. కానీ నిన్న రాత్రి నా ఫోన్కి ఒక కొత్త పాపప్ యాడ్ వచ్చింది. అందులో ఇలా ఉంది, నీ కొత్తింటూ బాగుంది అంజలి, కానీ ఈసారి క్యాబిన్ అవసరం లేదు. నేను నీ బెడ్ కిందే ఉన్నాను. పోలీసులు నమ్మలేదు, కానీ మల్లేష్ ఇంకా నా వెంటే ఉన్నాడు.